కనుక ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని, తీవ్రవాదాన్ని ఇస్లాం ధర్మం ఖండిస్తుంది, ఎన్నటికీ సహించదు. ఖురాన్ హదీసుల వెలుగులో ఒక వ్యక్తిని బాధ పెట్టడం, మానసికంగా హింసించడం, ఏడ్పించడం, అనవసరంగా కాలక్షేపం కోసం ఏడిపించి సంతోషించడం కూడా పాపంగా పరిగణించే ఇస్లాం ధర్మం కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పెద్దలను గౌరవించమని, పిల్లల్ని, పసిపిల్లల్ని ప్రేమించమని, మహిళా మనులను ఆదరించమని, అనాథలకు ఆశ్రయం కల్పించమని, వితంతువుల బాగోగుల గురించి శ్రద్ధ చూపమని చెప్పే ఇస్లాం ధర్మం సాటి మనిషిని చంపమంటుందా? సాటి మనిషి జీవితాలతో చెలగాటమాడమంటుందా? ముమ్మాటికి కశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిని జమాత్ ఇస్లామీ హింద్ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రతి ముస్లిం ఖండిస్తాడు. మానవత్వం ఉన్న ప్రతి ముస్లిం, మానవత్వం ఉన్న ప్రతి మనిషి, అతను హిందూ అయినా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, సిక్కు అయినా తీవ్రంగా ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తాడు. ఖండించడమే మానవత్వం, ఖండించడమే న్యాయం. మహాశయులారా, ఎవరైతే ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారో వారు ఎవరైనా సరే, ఏ దేశానికి చెందిన వారైనా సరే, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, ఏ సముదాయానికి చెందిన వారైనా సరే, వారు మానవ మృగాలు కనుక ఆ మానవ మృగాలు ఎక్కడ తలదాచుకున్నాయో ఆ మానవ మృగాలను వెతికి పట్టి న్యాయస్థానంలో హాజరుపరిచి అందరూ చూస్తుండగా కఠినంగా శిక్షించాలని జమాత్ ఇస్లామీ హింద్ న్యాయపరంగా మానవత దృష్ట్యా కోరుతుంది. మన దేశం శాంతికి నిలయంగా ఉండాలి. మన దేశంలో ప్రతి పౌరుని ధన, మాన, ప్రాణానికి రక్షణ కలగాలని కాంక్షించాలి. కానీ చాలా విచారకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా చస్తే, ఎవరైనా ఉన్మాద చర్యకు పాల్పడితే అతను మట్టం ఏమిటి, చచ్చినవాడు ఎవరు, ముస్లిమా, హిందువా, క్రైస్తవా అని ప్రశ్నించడం ఇది చాలా బాధాకరమైన విషయం. మానవత దృష్టి ఆలోచించాలి. ఆ ఉగ్రవాద దాడులు చచ్చిన వాళ్ళలో ముస్లిములు ఉన్నారు, హైందవ సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన జంట కూడా ఉన్నారు. వాళ్ళ ఇళ్లల్లో శోకం ఉంటుంది. కానీ ముస్లిములు హిందువులు చంపారని, హిందువులకు రక్షణ లేదని చెప్పడము, ఈ విధంగా రెచ్చగొట్టడము, ఇది మత కలహాలకు ముమ్మాటికి దారి తీస్తుంది. ధోరణి ప్రజా సంక్షేమాన్ని కోరే వారు, ప్రజా శ్రేయోభిలాషులు, మానవతావాదులు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి చర్య జరిగితే మానవత దృష్టి ఖండించాలి, అంతేకాని మతం చూడకూడదు. మతం చూడకూడదు. ఎందుకంటే ఏ మతమైనా ద్వేషాన్ని బోధించదు. ఏ మతమైనా మంచిని బోధిస్తుంది, మానవత్వాన్ని బోధిస్తుంది, న్యాయాన్ని బోధిస్తుంది, ధర్మాన్ని బోధిస్తుంది. కనుక జమాత్ ఇస్లామీ హింద్ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎవరైతే అన్యాయంగా చంపబడ్డారో వారి కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఉంది. కారుణ్య ప్రభువైన అల్లాహ్ మన ఈ దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దాలని, దేశ పౌరులందరి ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని, అలాంటి పాలకులు మనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నా మాట ముగిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.